గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే కనుక, అంటే డబ్బు నిలబడాలి అంటే కనుక, ఐశ్వర్యం రావాలి అంటే కనుక ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచాలి. అయితే ఈ విషయం అన్నమంటే కొంతమందికి ఒక అనుమానం వస్తుంది. ఏమండి, మొక్కలకి డబ్బులకి సంబంధం ఏంటండి, మొక్కలకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటండి అని, లేదా ఏదైనా డబ్బులు ఏమైనా మొక్కలకు కాస్తాయా అని. అయితే అసలు నిజంగా మనం విషయం విన్నట్లయితే అసలు లక్ష్మి అంటే కదా, ఐశ్వర్యం అంటే లక్ష్మి కదా, మనకు తెలుసు కదా. అయితే లక్ష్మీ అష్టోత్తరాన్ని మనం ఎప్పుడైనా ఒకసారి చదివితే లక్ష్మీ అష్టోత్తరంలో మొట్టమొదటి నామం పేరే ప్రకృతి. అంటే అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి అంటే డబ్బు అనుకుంటాం కదా, మనం డబ్బు అంటే లక్ష్మీదేవి అనుకుంటాం కదా. అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి అంటే కనుక ప్రకృతి. ప్రకృతిం వికృతిం విద్యాం, ప్రకృతితోనే మొదలవుతుంది అమ్మవారి యొక్క నామాలు. అంటే లక్ష్మి అంటే ఎవరు అంటే ప్రకృతే లక్ష్మి. ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతిలో అద్భుతమైనటువంటి భాగమైనటువంటిదే మొక్కలు. కాబట్టి మొక్కలకి లక్ష్మికి చాలా సంబంధం ఉంటుంది. అయితే అందులో ప్రధానమైన మొక్కలు, అందులో ఇంట్లో పెంచుకోవలసిన మొక్కలు, పూజించవలసిన మొక్కలు ఏమిటి అంటే కనుక మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి మొక్క తులసి మొక్క. సాధారణంగా తులసే లక్ష్మీనారాయణ స్వరూపము అని. అందుకనే ప్రతిరోజు తులసి చెట్టుకి ఖచ్చితంగా మనం పూజ చేస్తాం, దీపారాధన చేస్తాం, ప్రదక్షిణాలు చేస్తాం. ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క తులసి చెట్టుకి నమస్కారం చేసుకుని వెళతాం. ఇంట్లోంచి వచ్చిన తర్వాత తులసి నమస్కారం చేసి లోపలికి వస్తూ ఉంటాం. సాధారణంగా పూర్వకాలంలో ఏమిటంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో తులసి చెట్టు ఉండేది. ఆ తులసి కూడా ఎక్కడ ఉండేది అంటే కనుక గుమ్మం, ఆరు బయట గుమ్మానికి మయంగా ఉండేది, ఇంటికి మయంగా. అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాన్ని నమస్కారం చేసుకుని వచ్చేవారు. తద్వారా ఏమిటంటే ఇక్కడ తులసి చెట్టు ఆ రకంగా ఉండడం వల్ల ఉండే గొప్పతనం ఏమిటంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకు వెళితే అమ్మవారి యొక్క తులసి చెట్టు యొక్క అనుగ్రహం కలుగుతుంది, వెళ్ళిన పని విజయం అవుతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అనేక రకాల దుష్టశక్తులు కానీ, దుష్టగాలులు కానీ, లేకపోతే అనేక రకాల కొంతమంది దిష్టిలు కానీ, కొన్ని రకాల దిష్టిలు తగిలితే ఆ దిష్టిల ప్రభావం కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైతే ఉందో అది మనం ఇంటి నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ తులసి చెట్టు అనేటటువంటిది ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. తద్వారా మన ఇంట్లోకి రావడం వల్ల ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీతో రాగలుగుతాం. అంటే తులసి చెట్టు ఇంటి దగ్గర ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని కట్ చేసి మనకి లోపలికి పంపిస్తుంది. ఖచ్చితంగా ఆ శక్తి తులసికి ఉంటుంది. అయితే ఉత్తినే తులసి మొక్క నాటుతాం కన్నా తులసి నాటి దాన్ని తులసి కోటగా పూజ చేసి దానికి ఖచ్చితంగా దీపారాధన చేసి ఆ రకంగా దాన్ని పూజించే వాళ్ళకి విపరీతంగా ఆ శక్తి కూడా పెరుగుతుంది లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి ప్రధానమైనటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది ఒకటి తులసి. ఇక రెండవది ఏమిటి ఖచ్చితంగా పెంచవలసినటువంటి చెట్టు అంటే కనుక మారేడు చాలా ముఖ్యం. అందుకనే మారేడు కూడా లక్ష్మీ స్వరూప సమానం. మారేడు దళం కూడా లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకనే మనం ఈశ్వరునికి పూజ చేసేటప్పుడు కూడా డబ్బు కావాలంటే కనుక ఆకు తిరగేసి పూజ చేయాలి, లేదా మోక్షం కావాలంటే ఆకు మరగేసి పూజ చేయాలి. ఇది మారేడు దళాన్ని. మారేడు దళాన్ని మనం లక్ష్మీ కటాక్షం కోసం కూడా పూజ చేయొచ్చు, మోక్షం కోసం పూజ చేయొచ్చు. అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మరొక చెట్టు ఏమిటి అంటే కనుక మారేడు చెట్టు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ మారేడు చెట్టు ఉండాలి. అందులో ఈశాన్య మూల మారేడు చెట్టు ఉండడం చాలా విశేషం. అయితే కొంతమందికి ఒక అనుమానం వస్తుంది, ఏమన్నా గురువుగారు ముళ్ళు ఉన్నటువంటి చెట్లు ఇంట్లో ఉండకూడదంటారు కదండి, అంచేత మారేడు చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదండి, ఉండొచ్చా అని. అయితే అన్ని రకాల ముళ్ళ చెట్లు పనిచేయవు, కానీ మారేడు చెట్టు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండొచ్చు, అనుమానం ఏమీ లేదు. అది ఈశాన్యమూలు ఉంటే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మరొక మొక్క ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా మారేడు చెట్టే. అయితే అది రెండోది. అయితే కనుక ఇంకా మూడో ప్రధానంగా ఉండవలసినటువంటి మరొక చెట్టు ఏమిటి అంటే కనుక ప్రతి ఇంట్లోనూ కూడా ఉండవలసినటువంటి మరొక మరువము దమనము ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అది మొక్కలు అంటే కుండీలోనే వేసుకోవచ్చు, లేకపోతే బయట వేసుకోవచ్చు. కారణం ఏమిటి అంటే కనుక మరువము దమనము కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు అని. కాబట్టి ఆ మరువంతోటి దమనంతో మనం పూజ చేస్తే దానివల్ల లక్ష్మీప్రదం కలుగుతుంది. కాబట్టి మరువానికి దమనానికి కూడా లక్ష్మిని ఆకర్షించేటటువంటి విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా ఉండాలి. తర్వాత జాజి, విరజాజి, ఈ రెండు చెట్లు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. ఈ రెండు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు అని. అవి రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దరిద్రానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఇంట్లో శుభాలు జరుగుతాయి, అలాగే ఇంటికి ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని. సాధారణంగా చాలా పల్లెటూళ్ళలో ఖచ్చితంగా ఈ యొక్క జాజి విరజాజులు పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చాలా ఇష్టపడతారు ఆ పువ్వుల్ని కోసుకోవడానికి. సాధారణంగా కొంతమంది ఇళ్ళలో పువ్వులు కోసి రోజు పొద్దునే అమ్మవారికి దండ కింద వేస్తూ ఉంటారు. కాబట్టి చాలా అద్భుతమైన సువాసన వచ్చేటటువంటిది జాజి విరజాజి కూడా. అందుకనే సాధారణంగా దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా
సువాసన వచ్చే పూలు పూజ చేస్తేనే భగవంతుడికి ఇష్టం తప్ప ఏ వాసన లేని గడ్డి పూలు పూజ చేస్తే పనిచేయదు. అందుకనే గడ్డి పూలు పూజకి నిషిద్ధం. ఎంత సువాసన వస్తే ఆ పువ్వు అంత గొప్పది. కాబట్టి జాజి విరజాజితో కనుక పూజ చేస్తే లక్ష్మి చాలా తొందరగా కటాక్షిస్తుంది, అనుగ్రహిస్తుంది అని. మన పెరట్లో ఆ మొక్కలు ఉంటే పువ్వులు పూస్తే ఖచ్చితంగా పూజ చేస్తాం కదా. అంచేత ఖచ్చితంగా జాజి విరజాజి చెట్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మరొక చెట్టు ఏమిటంటే కనుక పారిజాత పుష్పాలకు సంబంధించినటువంటి చెట్టు పారిజాతం. ఈ పారిజాతం కూడా చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పారిజాతం చెట్టు ఎక్కడుంటే అక్కడ దుష్టపరమైన గాలులు కానీ దుష్ట శక్తులు కానీ ఆవహించలేవు అని. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం పారిజాత పుష్పాలు. అందుకనే పారిజాత పుష్పానికి కొన్ని రకాల వరాలు కూడా ఉన్నాయి. పారిజాత పుష్పాలను మనం చేత్తో కొయ్యకూడదు. అవి రాలి కింద పడితే ఆ పుష్పాలని పూజ చేయాలి. దానికి అనుగ్రహం ఉంది. మిగతా ఏ పుష్పం అయినా సరే కింద పడితే పూజకి పని చేయదు. కానీ పారిజాత పుష్పం మాత్రం నేల మీద పడినా దాన్ని మనం పూజ చేసేటటువంటి అధికారం దానికి ఉంది. ఎందుకంటే దానికి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు, దానికి ఆ వరం ఉంది. కాబట్టి పారిజాతం కూడా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా అని చెప్పారు. కాబట్టి పారిజాత పుష్పాలు చెట్టు ఖచ్చితంగా ఉండాలి. ఇక అద్భుతమైనటువంటి మరొక వృక్షం ఏమిటి, చెట్టు పాదు ఏమిటి అంటే కనుక తమలపాకు. చాలా ఇంపార్టెంట్ ఈ తమలపాకు కూడా ప్రతి ఇంట్లోనూ బయట ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఇంట్లో ప్రతి శుభకార్యము కూడా తమలపాకు లేకుండా జరగదు. నాగవల్లి దళం అంటారు దాన్ని. అయితే దీనికి అనేక రకాల పురాణాంతర్గత విషయాలు కూడా చాలా ఉన్నా కూడా నాగవల్లి దళం పెంచుకున్నటువంటి చోట సర్పభయాలు ఉండవు అని, నాగదోషాలు ఉండవు అని, అలాగే అనేక రకాల పితృదోషాలు ఉండవు అని, అంచేత ఖచ్చితంగా ప్రతి ఇంటి దగ్గర తమలపాకులు పెంచాలని, ఇలా అనేక రకాల విషయాలు కూడా మనకు కొన్ని రకాల పెద్దలు చెప్తూ ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టినట్లయితే లక్ష్మీ అనుగ్రహ కటాక్షికి సంబంధించినటువంటి మరొక పాదులో నాగవల్లి దళాలు కూడా చాలా విశేషం. కాబట్టి అవి కూడా ఇంటి దగ్గర పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి మొక్కలు, చెట్లు. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఇంకొక ఇంట్లో పెంచుకోవాల్సిన ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటా మొక్క అంటే కనుక కలబంద మొక్క. ఈ కలబంద సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా దిష్టికి కడుతూ ఉంటారు. చాలా మంచిది. ఏం చేస్తారంటే కనుక ఆ కలబంద అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నరదిష్టి యొక్క ప్రభావం పోతుంది అని. అంచేత కొంతమంది బ్రహ్మజీవుడు మొక్కలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మజీవుడు కన్నా కలబంద పెట్టుకోవడమే మంచిది. ఈ కలబంద చాలామంది ఇంటి దగ్గర గుమ్మడికాయ దగ్గర కూడా కడుతూ ఉంటారు. చాలా మంచిది, కట్టుకోవచ్చు. సాధారణంగా చూడండి, ఏ నరుదృష్టికి ఏదో పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుందంటూ ఉంటారు, చూసారా, మాడిపోతుందంటూ ఉంటారు. కానీ కలబందకి ఎంత నరదిష్టి తగిలినా సరే అది మాడదు. చూడండి, అంటే దాని రిసీవ్ పవర్, గ్రహణ శక్తి ఎక్కువ అనమాట దానికి. అందునే చూడండి, కలబంద మనం మొక్కగా పీకేసినా కూడా దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం పాటు మనం కట్టేసినా అది పచ్చగానే ఉంటుంది. అది అంటే ఎంత ఎండ వచ్చినా, ఎంత ఆరు బయట వదిలేసినా కూడా దాని పచ్చదనం పోదు. అంటే కలబందలో ఉండేటటువంటి శక్తి విపరీతంగా ఏమిటంటే కనుక ఎలాంటి ఎనర్జీనైనా సరే, ఎలాంటి వేడినైనా, ఎలాంటి ఉష్ణాన్నైనా సరే అది తట్టుకోగలదు. అలాగే ఎలాంటి నరదిష్టినైనా తట్టుకోగలదు. అంత శక్తి కలబందకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా శత్రుపరమైనటువంటి విషయాల కోసము, నరదిష్టి కోసము, దుష్టపరమైనటువంటి వాటి కోసము ఈ కలబందను ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు, పెంచుకోవాలి. దీనివల్ల ఏమిటంటే కనుక ఒకటి లక్ష్మీ అనుగ్రహ కటాక్షం మిగతా వాటి వల్ల ఉంటే కనుక, అలాగే అలక్ష్మీ ప్రభావం దీనివల్ల పోతుంది అని. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మొక్కలు అనేటటువంటి ఉండడాన్ని చూసుకోండి. ఇందులో ఖచ్చితంగా పూజనీయమైనటువంటి వృక్షం తులసి. కనీసం రోజుకి కాసిన తులసి దళాలైనా సరే భగవంతుడికి పూజ చేయడం వల్ల. అందునే చూడండి, మనకు కూడా ఎన్ని రకాల వస్తువులు వేయండి, కృష్ణుడు తులా భాగంలో తోలడం, ఒక్క తులసి దళం వేస్తే తూగుతాడు. అంటే కృష్ణుడికి కూడా అంటే తులసి దళం కన్నా పరమ పవిత్రమైంది, గొప్పదైంది, లేదా దానికన్నా ఐశ్వర్యవంతమైనటువంటిది సృష్టిలో లేదు అని కృష్ణుడే చెప్పాడు సాక్షాత్తు. కాబట్టి మనం ఇప్పుడు లక్ష్మి అంటే ఎవరు? తులసి. అంచేది మిగతా ఎంత ధనాగారం తెచ్చి తూచినా సరే కృష్ణుడు తోగలేదు. కానీ తులసి దళంతో తూగాడంటే మిగతా ఐశ్వర్యాలన్నీ ఒక ఎత్తు, తులసి దళం ఒకటెత్తు. కాబట్టి తులసి లక్ష్మీప్రదం అని చెప్పడానికి ఇది ఒక కారణం. ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా, అందులో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అనే రకరకాలు ఉంటాయి. 2 తులసిలో పెంచుకోవడం ఇంకా మంచిది. కొంచెం తులసి కోటలో పెంచుకున్నా, కొంచెం పెరట్లో కూడా పెంచుకుంటే తులసి కోటలోది కొయ్యకూడదు. కాబట్టి పెరట్లో పూసేటటువంటి తులసి దళాలు కోసుకొని చక్కగా స్వామివారికి అర్చన చేసుకోవడానికి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మన జీవితంలో, మన గృహల్లో ఇలాంటి శుభకరమైనటువంటి మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక చిన్న మనం ఏమిటంటే అంటే కనుక ఈ మధ్యకాలంలో మనీ ప్లాంట్ అని ఒక విచిత్రమైనటువంటి మొక్కలు పెంచుతున్నారు. అయితే ఈ మనీ ప్లాంట్ పిచ్చి చాలా ఎక్కువైపోయింది ప్రస్తుత కాలంలో. ఈ మొక్కలన్నిటికన్నా ఇవి అసలు నిజంగా చెప్పాలంటే ఎవరింట్లోనూ తులసి కూడా కనపట్లేదు ఈ మధ్యకాలంలో. మనీ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే తులసిని అది భర్తీ చేసేసింది అనమాట. మరి తులసి గొప్పదా, మనీ ప్లాంట్ గొప్పదా అని మనం ఒకసారి విజ్ఞతతో ఆలోచించుకోవాలి.
తులసాకులు తినడానికి పనిచేస్తాయి. తులసి ఔషధ గుణాలు ఉన్నాయి దానికి. మనీ ప్లాంట్ గాను ఉన్నాయా? సరే అవన్నీ పక్కన పెట్టేయండి. ఆ మనీ ప్లాంట్ కూడా ఏమిట్రా అంటే చూడడానికి అంత పచ్చగా అందంగా ఉండదు. దాని నిండా మచ్చలే. ఏదో చూడండి జబ్బు వచ్చేసినటువంటి మొక్కలు ఉంటాయి సరే, మచ్చలు వచ్చేసినటువంటి మొక్కలు అలా ఉంటుంది ఇది. దాన్ని ఒకడు అంటాడు కింద పాకకూడదంటాడు ఒకడు, లేదా పైకే పాకాలంటాడు ఒకడు, గుమ్మం చుట్టూ పాకాలంటాడు ఒకడు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు అన్నీ చెప్తూ ఉంటారు. సరే అవన్నీ కూడా మన సాంప్రదాయాలు కావు. కొన్ని రకాల ఇతర దేశాల నుంచి వచ్చినటువంటివి అవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయాలు. కాబట్టి వాటికి సరైనటువంటి మూలాధారం కానీ శాస్త్ర ప్రమాణాలు కానీ పెద్దగా ఉండవు. అవన్నీ పక్కన పెట్టినట్లయితే మీ ఇష్టం, అది పెంచుకుంటే పెంచుకోండి. మనీ ప్లాంట్ దానికి అది సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే కొన్ని రకాల పిచ్చిలు పెరిగిపోయిన తర్వాత తగ్గవు ఇంకా. అంచేత మాలాంటి వాళ్ళని చెప్పినా కూడా అందరూ పెంచేసుకున్నారు, వాళ్ళకి ఏదో డబ్బు వచ్చేస్తుంది కానీ మనం పెంచేసుకుంటూ ఉంటాం తప్ప అందులోనే ఎంతవరకు ఉందనే విషయం తెలియదు. ఒకవేళ నిజంగా తీసేస్తే అయ్యో వాళ్ళకి డబ్బు ఎక్కువైపోతుందేమో, తీసేయడం వల్ల మనకు డబ్బు తక్కువైపోతుందేమో అనుకుంటారు. అంటే అంతలాగా ప్రస్తుత కాలంలో అంటే కొన్ని రకాల వ్యవహారాలు, కొన్ని రకాల శాస్త్రానికి సంబంధం లేకుండా ఉండే విషయాలు జనాల్లోకి విపరీతంగా ఎక్కేసాయి. అందులో మనీ ప్లాంట్ ఒకటి. కాబట్టి మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది ఒక రకమైనటువంటి వ్యవహారం దాని మీద ఉంటుంది. సరే అవన్నీ పక్కన పెట్టి పెంచుకుంటే పెంచుకోండి మీ ఇష్టం. కానీ ఈ మొక్కలు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేలా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి భగవతానుగ్రహం కూడా కలుగుతుంది. ఆయుర్వేదపరమైనటువంటి వృక్షాలు కాబట్టి ఈ ఆక్సిజన్ పీల్చడం వల్ల మీకు శారీరక రుగ్మతలు కూడా పోతాయి. కాబట్టి అనేక రకాల ప్రయోజనాలు ఈ మొక్కల ద్వారా ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఈ మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక భవిష్యత్తులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.